వైసీపీ పైన మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. గిరిజనులను మోసం చేయడంతో పాటు గతంలో జీవో నెంబర్ 3 రద్దు కావడానికి ఆ పార్టీ చేసిన నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అడవి బిడ్డల సంక్షేమం కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఐటీడీఎల్ను ఏర్పాటు చేసి వెలుగులు నింపితే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వ గిరిజనులను గాలికొదిలేస్తుందని విమర్శించారు. రోగులను ఢిల్లీలో మోసుకెళ్లే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. రద్దయిన జీవో నెంబర్ 3 స్థానాలు గిరిజనులకు శాశ్వత న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. అధికారానికి ముందు ఏం చెప్పావు? రేపు నాకు అధికారం వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఆశపడ్డారు, ఆస్తులు తనగా పెట్టారు. మొదటి సంతకమే డిఎస్సి కదా. రేపు నేషనల్ ఉద్యోగం పొందాలంటే ఆశామాషా కాదు, ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. 19 అయింది, 20 అయింది, 21 అయింది, 22 అయింది, 23 అయింది, 24 వచ్చింది. ఒక్క డిఎస్సి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి సిగ్గు మారినటువంటి గొడ్డల పార్టీ మాట్లాడే నైతికి ఎక్కడ చెప్పి తెలియజేస్తున్నాను. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం, అన్ని వర్గాలతో మాట్లాడుతున్నాం. ఏదైతే జీవో 3 వల్ల గిరిజనులు నష్టపోయారో ఆ నష్టాన్ని పూరించడానికి మనస వాచ కర్మణ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. మోసపోయి నీకొకసారి అధికారం ఇచ్చారు.